స్వచ్ఛందంగా ప్రజలు బంద్ పాటిస్తూ ఉన్నారు. 90% పైన షాపులు పరిశ్రమలు రాకపోకలను బంద్ ఉన్నాయి. ఒక్కటంటే ఒక ఆర్టీసీ బస్సు కూడా డిపో నుంచి బయటికి రాలే. బంద్ న్యాయమైనది. ఏళ్ల తరబడి వేచి చూస్తున్న ఆకాంక్ష నెరవేర్చుకున్న సమయం ఆసన్నమైనది. దాని కారణంగానే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ చరిత్రలో స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా కుల సర్వే చేసింది. అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టు విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, మా మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకారంతో కుల సర్వే చేసి ఎన్నో ఏళ్ళు సుప్రీంకోర్టు అడుగుతున్నటువంటి మీకు ఆధారం ఏమిటి రిజర్వేషన్ అడగడానికి అన్న ప్రశ్నకి జవాబిస్తూ కుల సర్వే ఆధారంగా 56.37% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారనే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. దాన్ని ఆధారం చేసుకొని అసెంబ్లీలో 2 చట్టాలు చేశాం. విద్యా ఉపాధి పరంగా ఒకటి, లోకల్ బాడీలకు ఒకటి. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. కేంద్రానికి పంపితే కేంద్రం వాటిని అట్టిపెట్టుకుంది. వాటిని అధిగమిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, అది కూడా అట్టిపెట్టుకుంది. కేసీఆర్ విధించిన 50% అధిగమిస్తూ మళ్ళీ ఒక చట్టం చేశాం, అది పనికి రాకుండా పోయింది. ఇవన్నీ కాదని జీవోహెచ్ ఎన్నికలకు పోతే చిక్కులు వస్తూ ఉన్నాయి. సో ఇవాళ మేము నిర్ణయించుకుంది న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఇది రాజకీయ పోరాటంతో సాధ్యమవుతున్న ఉద్దేశంతో ఇవాళ అన్ని పార్టీలు ఏకమై బంద్కు పిలుపునిచ్చారు. ఇలా ఎమ్లీ బంద్ బస్టాండ్ ముందర కూర్చున్నాం మేము. నాతో పాటు పెద్దలు గవర్నీలు, ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగన్న గారు, జాదూరి శ్రీనివాస్ గారు, మా ఎమ్మెల్సీ సత్యం గారు, వీరితో పాటు చాలామంది, రాజారాం గారు, అనిల్ ఇరవతి గారు, మా శ్రీశైలం గౌడ్ గారు, సీతారాం గారు, ఇందిరా గారు, చాలామంది బీసీ నాయకులు అందరం కూడా ఎమ్మిలిమన్లో కూర్చున్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు బంద్లో పాటిస్తున్నారేంటండి. న్యాయమైన కోరిక ఉత్పన్నమైనప్పుడు అది సాధించుకునేందుకు అధికారంలో ఉన్నామా లేమా అన్నది కాదు, దానికి మద్దతు పరగడమే ప్రథమ ధ్యేయంగా ఇవాళ మా మంత్రులంతా కూడా ఒకరిద్దరు మినహా రాష్ట్ర కేబినెట్లో మంత్రులందరూ కూడా వారి వారి జిల్లాలో బంద్లో పాల్గొంటూ ఉన్నారు. దీంట్లో రెడ్లు పాల్గొంటూ ఉన్నారు, వెలమలు పాల్గొంటున్నారు, బ్రాహ్మణులు పాల్గొంటూ ఉన్నారు, చౌదరులు పాల్గొంటూ ఉన్నారు, ఎస్టీలు మైనార్టీలు పాల్గొంటూ ఉన్నారు. కారణం ఇది రాహుల్ గాంధీ భుజాన్ని వేసుకున్న అంశం, రేవంత్ రెడ్డి గారు తోడ్పాటుతో చట్టాలు వచ్చినట్టు అంశం. అందుకే మేమందరం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఇవాళ బంద్లో పాల్గొంటూ ఉన్నాము. ఈ బంద్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తూ ఉంది. కారణం ఇది న్యాయమైన కోరిక. వీళ్ళు ఇతర పార్టీలకు బంద్లో పాల్గొంటూ ఉన్నారు, సంతోషం, నేను స్వాగతిస్తాను. కానీ ఇదే చిత్తశుద్ధితో కేంద్రం వద్దకు పోదాము. ప్రజలకి తెలుసు ఇది కేంద్రం వద్ద పెండింగ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒకే ఒక్క రోజులో చట్టరూపం చాలుస్తుంది. ఏమన్నా ఒకే ఒక్క రోజు అక్కడ పెండింగ్ ఉంది. కాబట్టి ఈ బంద్ సంపూర్ణంగా జరగడం వల్ల ప్రధానమంత్రి గారికి కనువిప్పు కలుగుతుంది. ప్రధానమంత్రి గారు దీని మీద ఆలోచన చేసిన అవకాశం వస్తుంది. ఇలా సంపూర్ణంగా బంద్ పాటించి తెలంగాణ అంటే ఈ అంశం మీద వారు ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది న్యాయమైన కోరిక. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల యొక్క న్యాయమైన కోరిక, న్యాయమైన పోరాటంలో మేము భాగం. తప్పకుండా దీన్ని కేంద్రం పరిశీలించాలి. నేను బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు కోరుతా ఉన్నాను. నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను, రాజకీయాలు ఎన్నికల వరకే. ఎన్నికలైన తర్వాత ఈ న్యాయమైన కోరిక కాబట్టి మనకు పార్టీలకు అతీతంగా ఎలాగైతే తెలంగాణ పార్టీలకు అతీతంగా పోరాడామో ఈ అంశంలో కూడా ఇది చాలా ప్రముఖమైన అంశం కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్దాము, సాధించుకుందామనే పిలుపుని ఈ సందర్భంగా ఈ బంద్ సందర్భంగా నేను మిగతా పార్టీ వారికి ఇస్తూ ఉన్నాను. మీకు ఒత్తిళ్లు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఈ న్యాయమైన కోరిక సాధించుకునే వరకు మనమంతరం కూడా పార్టీలకు అతీతంగా ముందుకు పోదాము. ఇవాళ ఈ బంద్ సక్సెస్ అవుతూ ఉంది. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అక్కడక్కడ టీ కొట్లు, మెడికల్ షాపులు తప్ప దాదాపుగా బంద్ పాటిస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా అర్థమైంది ఈ సమస్య యొక్క తీవ్రత. ప్రజలు దీన్ని సహకరిస్తూ ఉన్నారు. అన్ని పక్షాల
పార్టీలు సహకారం ఇస్తూ ఉన్నారు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొంటడం అనేది శుభ పరిణామం.